హలో అండి. ఈ వీడియోలో మన ఛానల్లో మెయిన్ డిఎస్సి కోసమే కాబట్టి డిఎస్సిలో జాబ్ రాని వాళ్ళు ప్రొఫైల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఏం చేయాలి అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళ కోసమని వీడియో మెయిన్లీ చేశాను. ఇది వచ్చేసి ఏం లేదండి వీడియోలో అని చెప్పేది. ఓన్లీ మీరు నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తే బెటరో, నేనేం చేస్తున్నానో చెప్తే మీకు అదే అనిపిస్తుంది కదా, ఏం చేయాలని మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది అనమాట. అంతే తప్ప ఎవడో ఏదో చెప్పాడు, అది తప్పు చేశారు, ఇది చేశారు, అవి చేద్దాం, ఇది చేద్దామంటే అక్కడ ఏం అయ్యేది ఏం లేదండి. అయిపోయింది. వాళ్ళ కాల్ లెటర్స్ వచ్చేస్తాయి, జాబ్లో జాయిన్ అయిపోతారు, హ్యాపీగా మంత్లీ పేమెంట్స్ తీసుకుంటారు. మనమేమో మనకు మనకు మిస్ అయిందని ఏడుస్తూ కూర్చుంటే మన లైఫ్ ముందుకు వెళ్ళదు కదండి. అందుకనేసి నేను మెయిన్లీ డిఎస్సి ఆస్పెక్ట్స్ కోసం నేనేం చేస్తాను. ఇప్పుడు నాకు మంచి ర్యాంకే వచ్చిందండి, కానీ రాలేదు. గ్రూప్ 2లో అలాగే అయిపోయింది, ఇదే అయిపోయింది. నేను డిప్రెషన్ అయ్యాను. నిన్న కూడా ఒక వీడియో చేసి పెట్టాను ఆ డిప్రెషన్లో ఉండి. కానీ ఇప్పుడు ఆలోచించుకొని మంచి నెక్స్ట్ స్టెప్ ఏమేద్దాం అనేసి చెప్దామని మీకు వీడియో చేస్తున్నాను అనమాట. నేను వచ్చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టానండి. ఇది కూడా ఇంకా సక్సెస్ కాలేదు నాకు. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకా నాకు సక్సెస్ కాలేదు. అవుతుంది సక్సెస్, కొంచెం టైం పడుతుంది, అవుతుంది. అదొకటే కాదండి, అలాగే నేను నా స్కిల్స్, నాకు డ్రాయింగ్ స్కిల్స్ ఉన్నాయి. దాని మీద ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి చేసుకుని దాంట్లో కూడా నేను స్కిల్స్ అప్లోడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా నేను ప్రోడక్ట్స్ సేల్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ చేస్తూ ఉన్నానండి. ప్రజెంట్ ఏది సక్సెస్ అయితే ఇంకా కాలేదు. నాకంటూ ఒక ఇన్కమ్ అనేది జనరేట్ కాలేదండి. ఎప్పటి నుంచో నేను కూడా మీలాగే లాంగ్ ప్రిపరేషన్లోనే ఉన్నాను. హార్డ్ వర్క్తో పాటు ప్లస్ లక్ కూడా ఉండాలి. అది లేక నేను ఇలా ఉండిపోయాను. అది వస్తుందండి ఖచ్చితంగా. అది ఏ విధంగా వస్తుందో తెలియదు. మంచి ఆపర్చునిటీ ఉండొచ్చు కదండి, దానికన్నా ఒక బెస్ట్ రావచ్చేమో కదా. అలా ఆలోచించండి. అంతే తప్ప అయిపోయిన దానికోసం మళ్ళీ రిపీట్ చేసి పక్క ఫ్రెండ్కి చెప్పుకొని వాళ్ళతో మనం డిస్కషన్ చేసి వాళ్ళేమో ఒకవేళ జాబ్ వచ్చిందనుకో ఓకే, రాకపోయిందనుకో వాళ్ళు కూడా వాళ్ళ ఎమోషన్స్ షేర్ చేసుకుంటారు. ఒకవేళ జాబ్ వచ్చిన వాళ్ళు చెప్పారనుకో కొంచెం మనకి ఏదోలా ఉంటుంది, మాట్లాడబుద్ధి కాదు ఎవరితో. అవన్నీ మనం ఫేస్ చేయలేమండి. ఇప్పుడు మనం అంటూ ఇంకా మళ్ళీ డిఎస్సికి ప్రిపేర్ అవుదాం అనుకోని కూడా నాకు థాట్స్ అయితే లేవండి. అవుతాను, బట్ మళ్ళీ చూద్దాం పడినప్పుడు. కానీ ప్రజెంట్ అయితే మనకు ఒక నీడ్ కావాలి కదండి. ఎందుకంటే మన ప్లేస్లో మనం అంటూ ఏదో ఒక ఇన్కమ్ జనరేట్ చేయాలి. దానికోసం ప్రయత్నించాలండి. అంతే తప్ప ఆ థాట్స్లో ఉండిపోకూడదు కదా. నేను అందుకని ఈ సర్కిల్ అంతా పెట్టుకున్నాను, ఏదో ఒకటైనా వర్కౌట్ అవుతుందని. మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపోతున్నారా, లేకపోతే మీ స్కిల్స్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారా అన్నది చెప్పండి. మీకు ఎటువంటి మీ వర్క్స్ ఏదైనా చేయాలనుకుంటే నా హెల్ప్ కావాలంటే కూడా మీరు చెప్పండి. యూట్యూబ్ పెట్టాలనుకున్నా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మీరు ఎలాగా ఏమన్నా పెట్టాలన్నా, మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎలా మనీ ఎర్న్ చేయాలన్నా ఏదైనా సరే చెప్పండి. నేను చేసే వర్కే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా కొత్త లేటెస్ట్ జాబులకి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో కూడా తెలియజేయండి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఎల్ఐసిలో మాత్రం జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయండి. అప్లికేషన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 8 వరకు ఉంది. ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి. నా అటువంటి లింక్స్, ఆ ఎగ్జామ్స్ న్యూగా పడ్డ జాబ్స్ లింక్స్, ప్రొఫైల్స్ అవన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. చూసుకుంటూ మీరే షైన్ అవ్వాలండి. ఒకరు మిమ్మల్ని మోటివేట్ చేసేది ఏమి ఉండదు, మీకు మీరే మోటివేట్ చేసుకోవాలన్నమాట. ఇలా అండి నా మైండ్ నేను రెడీ చేసుకున్నాను. అలాగే నెక్స్ట్ వీకెండ్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ మంత్లో జరగబోయే ఎఫ్ఈఓకి సంబంధించిన ఆల్ క్లాసెస్ కూడా నేను యూట్యూబ్లో పెట్టబోతున్నాను ఫ్రీ కంటెంట్తో. మీరు కూడా నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ రాయబోయే వాళ్ళైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి డైలీగా. మీరు మీ థాట్స్ అన్నీ వదిలేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమేయాలి, స్ట్రాంగ్గా ఉండాలి అనేసి దానికోసం చూసుకోండి. ఇంకా డిఎస్సిలో నార్మలైజేషన్ అలా జరిగింది, కొంతమందికి యాడ్ అయ్యాయి, అవన్నీ వదిలేయండి వగేరా వగేరా. అవన్నీ ఆలోచిస్తుంటే ఇంకా మైండ్ బ్లాస్ట్ అయిపోయేలా ఉంది. మీరు మంచిగా స్ట్రాంగ్ అవ్వాలండి. అందుకని వీడియో చేశాను. నా థాట్స్ కూడా మీతో షేర్ చేసుకుంటే కొంతమందికైనా నా థాట్స్ వల్ల కొంచెం వాళ్ళు వేరేగా ఆలోచించడమైనా స్టార్ట్ చేస్తారు. లేకపోతే కొంతమంది నాకు మెసేజ్ పెట్టే వాళ్ళ ఎమోషన్స్ చూస్తుంటే ఏమో వాళ్ళు ఏమైపోతారో అన్నట్టు కూడా అనిపిస్తుంది. అంటే డిఎస్సి మీద అన్ని ఎఫర్ట్స్ పెట్టేసి ఉన్నారు, కానీ మార్క్స్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ కరెక్ట్గా లేక ఈ స్థితికి వచ్చేసామన్నమాట. ఇక మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.